హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ గీతా నాయుడు గారు. మరి ఆవిడతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్కారం. మేము ఇప్పుడు చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది చాలా కీలకంగా వినిపిస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణలో తీసుకుంటే ప్రణీత్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆల్రెడీ ఇద్దరు ఎస్పీలని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక మీడియా ఛానల్ కి నోటీసులు పంపించడం జరిగింది. ఒక డిఎస్పీ కూడా ఒక డిఎస్పీని కూడా అదుపులోకి తీసుకున్నారు. రీసెంట్ గా న్యూస్ ఉంది. కొంతమంది మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఏం మాట్లాడతారు? చాలా అసలు అంటే రెండు తెలుగు రాష్ట్రాలని కాదు సార్, మనం చూస్తే దేశం మొత్తానికి కుదిపేసిందమ్మా. ఎప్పుడు ఎక్కడ జరగలేదు, ఫస్ట్ టైం అనమాట ఇలా జరగడం. అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది దేశం మొత్తంలో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కానివ్వండి జరిగినాయి. ఎట్లా అంటే అది దేనికి చేస్తారంటే ఆల్ ఖైదా వాళ్ళు, ఈ ఉగ్రవాదులు వాళ్ళు ఉంటారు చూడమ్మా. మనకి భారతదేశానికి మన దేశానికి రక్షణ ఉండాలి, ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలనుకుంటే వాళ్ళే. తర్వాత నక్సలైజ్లు ఎక్కడెక్కడ బాంబులను పెడతారా, లేకపోతే ముందు ప్లానింగ్ చేశారా, అలాంటి లేకపోతే దేశ భద్రతకు సంబంధించి ఏమైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళ గురించి కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద నేరాలు చేసేసి తప్పించుకోవాలని చూస్తుంటారు కొంతమంది. చాలా ఇక మర్డర్లు, చాలా పెద్ద కేసెస్. అంటే అది కూడా ఎలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకొని దానికి కూడా ఎందుకు చేస్తున్నారు, ఎన్ని రోజులు చేయాలి, ఎవరు ఏంటి, అవన్నీ కూడా డీటెయిల్స్ మనం పెట్టాలి. పెడితే ఇక్కడ నుంచి మెయిల్ పెట్టి పంపిస్తే వాళ్ళు చూసి ఓకే అని వాళ్ళు పంపిస్తేనే ఇక్కడ మన కమిషనర్ గారు ఒప్పుకుంటేనే అప్పుడు ట్యాపింగ్ అనేది జరుగుద్ది. ఇంత ప్రాసెస్ ఉంటుంది. అది లా అండ్ ఆర్డర్, చట్టం ప్రకారంగా వెళ్తుంది. కానీ ఇక్కడ చట్టము లేదు, న్యాయం లేదు, ఏమీ లేదు. అసలు వ్యవస్థలను కూడా తొంగలో తొక్కేశారు. సరిగ్గా చెప్పాలంటే తొంగలో తొక్కేసి ఫోన్ ట్యాబ్ అనేది మన సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయనకు తెలియకుండా జరగదు, ఆయనకు తెలిసి జరిగింది. మరి జరిగింది ఎంతవరకు చేయాలో, నిజంగా ఎందుకు చేయాలనుకున్నారో మరి ఆయనకే తెలియాలి. అది సీఎం మాజీ కేసీఆర్ గారికి అది చేశారు. చేసినప్పుడు అంతవరకే ఉండాలి, కానీ దాని డెప్త్కి వెళ్ళిపోయి అది వేరే రూట్కి మిస్యూజ్ ఎందుకు చేశారో నాకైతే అర్థం కాలేదు. ఇది నేను 100% మా పార్టీ నుంచి ఒక మహిళగా నేను ఖండిస్తున్నాను కూడా. తర్వాత ఇందులో ప్రముఖ 8 మంది లేడీస్ హీరోయిన్స్ కూడా ఉన్నారని తెలిసిందమ్మా. పేర్లు నేను చెప్పను. ఈ మధ్యన ఒక లేడీకి విడాకులు కూడా అయినాయి. ఈ వార్త వల్లే వచ్చింది. ఫోన్ ట్యాబింగ్ వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు విడిపోవటం కూడా జరిగిందని అన్నారు ప్రముఖ హీరోయిన్. చాలా బాధ వేసినది. అంటే వేరే వాళ్ళ వల్ల వీళ్ళు సఫర్ అయ్యి వీళ్ళ ఫ్యామిలీ బ్రేకప్ అయిందంటే చాలా బాధాకరమైనది అది. తర్వాత ఇంకా ముందు ఇంకేం జరుగుతుందో తెలియదు. ఇంకొక ప్రముఖ హీరోయిన్ అంట ఈ మధ్యన మ్యారేజ్ కూడా అయింది అంటున్నారు, నాకు తెలీదు. ఆవిడని కూడా చాలా ఇన్వాల్వ్ చేసేసారు. చాలా చూసాం మనం, బ్యాడ్గా మాట్లాడటం కూడా ఆవిడ గురించి. కేటీఆర్ గారు మన టీవీ ఛానల్ అంటున్నారు, ఏముంది చేస్తే 2-3 చేసాము, ఒక 4-5, దానికి ఎందుకు అంత గొడవ చేస్తున్నారు అంటున్నారు. 2-3-4 కాదమ్మా చేసింది, చాలామంది చేశారంట. బంగారు గోల్డ్ వ్యాపారస్తుల్ని, బిజినెస్ చేసే వాళ్ళని, డాక్టర్స్ కానివ్వండి, ప్రముఖ రియల్ ఎస్టేట్ వాళ్ళని కానివ్వండి, లేకపోతే పబ్లిక్ ఇంపార్టెంట్ ఉన్న పబ్లిక్లో కూడా చాలామంది కూడా ట్యాప్ చేశారంట. ఇంకొక ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇది ఎక్కడంటే చిన్న బడ్డీ కొట్లు అంటారు చూడండి, పక్కన చిన్న షాపులు పెట్టేసి సిగరెట్లను లేకపోతే చాక్లెట్స్ అమ్ముతారు, చిన్న షాప్. అలాంటి షాపుల్లో కూడా ఆ మిషన్స్ పెట్టేశారంట. ఒక వచ్చి మహబూబ్ నగర్ జిల్లా, వరంగల్, హైదరాబాద్లో చాలా చోట్ల పెట్టారంట. ముఖ్యంగా మనం షాకింగ్ ఏంటంటే ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు అప్పుడు కానీ సేమ్ అవ్వాలి, అప్పటికి మనకి ఇంకా ఎలక్షన్స్ రాలా. రేవంత్ రెడ్డి గారు రోజు ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా 200 మీటర్లు 100 మీటర్లు పెట్టి ఒక మిషన్ కూడా పెట్టుకొని అంతా విన్నారంట. ఓకే, అంత వినాల్సిన అంత అవసరం ఏముందమ్మా? ఆయన ఏమైనా బ్యాడా? కాదు కదా. దేశానికి భద్రత గురించి ఏమైనా సంబంధించిన వ్యక్తే కాదు కదా. అలాంటి ఎందుకు విన్నారు అంటే చాలా బాధాకరం. ఇది ఏం చేసినా సరే రేవంత్ రెడ్డి గారికి గెలవడం జరిగింది. చట్టాలు కూడా పట్టించుకోకుండా, పర్మిషన్ లేకుండా వీళ్ళకి ఏ అధికారంతో చేశారు అంటే వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మేమే వస్తాము రూలింగ్లోకి, మాకు అసలు హద్దు లేదు, మమ్మల్ని ఆపేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు, అడిగితే మేము మళ్ళీ వాళ్ళ మీద కేసులు బనాయించేస్తాము, ఇక వచ్చే ఎలక్షన్లో కూడా 3వ సారి కూడా మేమే విన్ అయిపోతాం అన్నట్టుగా కలలు కన్నారు. కానీ ఒక్కసారి కాంగ్రెస్ వచ్చేసరికి తట్టుకోలేకపోయారు, మొత్తం డిప్రెషన్కి వెళ్ళిపోయారు చాలామంది. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటున్నాం రీసెంట్గా అందరు వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా డైలీ ఎవరో ఒకరు లేడీస్, మన విజయలక్ష్మి గారు గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ ఆవిడ వచ్చేసారు, విజయలక్ష్మి గారు, దానం నాగేంద్ర గారు వచ్చేసారు, కేకే గారు వచ్చేసారు. అలా రోజు ఒకరు ఇవాళ కూడా జరుగుతున్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చడం చాలా మంది కాంగ్రెస్ కంటే న్యాచురల్గా మామూలుగా అపోజిషన్ పార్టీ ఓడిపోయినప్పుడు రూలింగ్ పార్టీలోకి వెళ్తారు, అది సహజం, ఎక్కడైనా వెళ్తున్నది వెళ్ళినది, అది వాళ్ళ ఇష్టం. అంటే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా భయం వస్తుంది వీళ్ళకి, ఇలా ఇన్ని జరుగుతున్నాయి, రేపు ఏమైనా అయితే మనకు కూడా ఏమైనా చుట్టుకుంటుందేమో అని కూడా భయపడి వెళ్తున్నారేమో నాకు అనిపిస్తుంది. అది కూడా ఉంటుంది కదా, అందుకని వాళ్ళ పార్టీలో ఉన్నారు, అందరూ సీనియర్స్ కూడా ఉన్నారు అందులో. ఇప్పుడు లోక్సభ పార్టీ ఎన్నికలు కూడా వస్తున్నాయి తెలంగాణలో, టికెట్ ఇస్తే కూడా మేము పోటీ చేయమొద్దు అని కూడా ఎవరో కావ్య గారు అంట వరంగల్, ఆవిడైతే లెటర్ కూడా రాసిందంటే కేసీఆర్ గారికి. నేను టీవీలో విన్నా, నేను అభ్యర్థిగా నేను పోటీ చేయనండి, నాకు వద్దు, అంతా భూ కబ్జాలు, మాఫియా, ఫోన్ ట్యాబింగ్లు, లిక్కర్ మాఫియా అంతా ఉన్నాయి,
నా వల్ల కాదు, నేను చేయను, నాకు మీ అంతా నమస్కారం, పార్టీని అంతా చెడగొట్టేసారి పేరు, నా వల్ల కాదని చెప్పి ఆవిడ స్వయంగా ఆవిడ కావ్య గారి పేరు వరంగల్ లోక్సభకి ఇప్పుడు ఆవిడ నుంచి ఉంది ఎంపీగా. కేసీఆర్ గారు నుంచో పెట్టారంట వాళ్ళ పార్టీ తరఫున బీఆర్ఎస్కి. వద్దు అని చెప్పేసి ఆవిడ కూడా డ్రాప్ అయిపోయింది. అంటే టికెట్ లేదని కొంతమంది బాధపడతారు, ఇవ్వలేదని. ఈ టికెట్ ఇస్తే కూడా డ్రాప్ అయిపోతున్నారు బీఆర్ఎస్. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉందో పార్టీ పరిస్థితులు మనం ఆలోచించుకో. ఒకప్పుడు ఈ పొజిషన్లో ఉండేది, ఇప్పుడు అంతా చేసుకున్నంత చేతులారా వాళ్ళే చేసుకున్నారమ్మ. దానికి వాళ్ళే బాధ్యత వహించాలని కూడా తప్పదు. తర్వాత ఇంకోటి నేనేం చెప్తానంటే, వితౌట్ పర్మిషన్ చట్టాలు అతిక్రమించి చట్టాలు లోబడకుండా పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, కఠినంగా శిక్షలు పడాలి. ఫోన్ ట్యాపింగ్ చాలా 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 తప్పది, చాలా నేరం, అది పెద్ద నేరం, పెద్ద క్రైమ్. కాబట్టి ఎన్ని సెక్షన్లు ఉన్నాయో న్యాయపరంగా అన్ని సెక్షన్లు చట్టపరంగా రాసి ఎఫ్ఐఆర్ పెట్టి ఇంట్రాగేషన్ చేసి ఈ కేసును కూడా నన్ను అడిగితే సిబిఐకి అప్ చెప్తే బాగుంటుంది. వాళ్ళు ఇంకా బాగా క్లుప్తంగా డెప్త్గా వెళ్ళి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, అన్ని ఎవిడెన్స్ కూడా బాగా కలెక్ట్ చేసుకుంటారు, చాలా బాగుంటుంది ఫాస్ట్గా. ఆ సిబిఐకి అప్ చెప్తే న్యాయం జరుగుతుందని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే, ఇలాంటిది ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా దేశం మొత్తంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఇలా అతిక్రమించకుండా పర్మిషన్ లేకుండా చేయకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. అలాగే ఎవరైతే చేశారో వీళ్ళ మీద కఠినంగా ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు తప్పకుండా వీళ్ళకి నాన్ బెయిలబుల్ తీసుకొని బెయిల్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయాలి. వీళ్ళకి ఇలా చేస్తే కానీ రెండో వాళ్ళు భయపడతారమ్మా. లేకపోతే ఇలా వదిలేస్తే కనుక మళ్ళీ బెయిల్ తీసుకుని బయట వాయిదాలు తిరుగుతుంటే మళ్ళీ ఇంకోళ్ళు కూడా చేస్తారు. అది ఇంకెక్కడికి దారి తీస్తుందో కూడా చెప్పలేము. కాబట్టి చట్టం తప్పకుండా ఎవరికి భయపడకుండా ఇండిపెండెంట్గా పనిచేయాలి. చట్టం తన పని తను చేసుకోవాలంటే ప్రెజర్స్ ఉండకూడదు. గవర్నమెంట్ ఎవరైతే రూలింగ్లో ఉంటారో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసి ప్రెజర్ తీసుకొచ్చేస్తుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ అలా చేయకూడదు. పోలీసులకు ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎవరు తప్పు చేయని వాళ్ళ మీద కేసులు పెట్టాలి, తీసుకెళ్ళాలి, కోర్టు మీద సబ్మిట్ చేయాలి జడ్జి గారి దగ్గర. ఆయన చేస్తారు, శిక్షలు వేస్తారు. అంతేకాని వాళ్ళకి తలదొగ్గి వీళ్ళకి భయపడిపోయి అప్పుడు అలా ఉపయోగించేసుకున్నారంట. ఇదివరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు, బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారు వాళ్ళంతా అలా యూజ్ చేసుకున్నారంట. పోలీసులు వాళ్ళే చెప్తున్నారంట, ఇలా చేయమన్నారు సార్, మాకు భయపడి వాళ్ళు చేయకపోతే అంటారేమని భయ. అవును, ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు పై అధికారులు చెప్పిందే మేము చేసాం, అందరూ పేర్లు కూడా చెప్తున్నారంట. అంత దుర్మార్గం అసలు, ఇది ఎంత దుర్చర్య అసలు, నిజంగా అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది. సినిమా వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు రాజకీయాలు? సినిమా ఆడపిల్లల్ని తీసుకురావటం, హీరోయిన్లు, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, పెళ్ళి అయితే భర్త ఉంటాడు, పెళ్లి కాకపోతే అమ్మ నాన్న అందరూ ఉంటారు, వాళ్ళకి పరుగు ఉంటుంది కదా. సినిమాలో చేసే వాళ్ళు కూడా ఆడపిల్లలు కూడా ఫోన్లు ట్యాబులు చేయటం అంట. అదే మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఫోన్లు ట్యాబులు చేస్తాం, మీరు ఊరుకుంటారా? ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారంట కదా మ్యామ్, ఇట్లా నేను ఒక 2-3 చేశాను ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పేంటి అంటున్నారు ఆయన. అంటే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు ఆయనకి, మన టీవీలోనే చూసాను నేను. ఫోన్ ట్యాపింగ్ చేసింది కాక చేసి తప్పేంటి అంటావా, నేను వచ్చే జైల్లో పడే చెప్పకూడదు తినిపిస్తాను, నేను వదలంటున్నారు ఆయన కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు. అంటే మనంతా టీవీలోనే చూస్తున్నామమ్మ. కానీ చాలా తప్పు. అలా చేసిన తప్పు కాక అసలు మాట్లాడకూడదు. ఆయన మీడియా ముఖంగా వచ్చి ఒకవేళ మాట్లాడినా నిజాలు ఒప్పుకోవాలి. నిజంగా చేశాము, తప్పు అయిపోయింది, తప్పు జరిగింది, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్తే ఆ లెవెల్లో అది బాగుండేది. ఇంకా ఆయన మీద గౌరవం పెరిగేది. అయ్యో తప్పు ఒప్పుకున్నాడని ప్రజల మీద కూడా కొంచెం సింపతి కొట్టేవాళ్ళు. అది కాకుండా ఇంకా నేను చేశాను 4-5 ఫోన్లు ఏంటి, కొన్ని లక్షలు చేశారంట, కొన్ని వేలలో ఎంతమంది అంటారు డబ్బులు వసూలు చేశారంట చాలామంది దగ్గర. భయపడిపోయి ఆ రికార్డులు వినిపించారంట, నువ్వు డబ్బు ఇపోతే నేను రికార్డింగ్ బయట పెడతాను కనుక. హీరోయిన్స్ కొంతమంది డబ్బులు ఇచ్చారంట, గోల్డ్ షాపులు డబ్బులు ఇచ్చారంట, బిల్డర్స్ డబ్బులు ఇచ్చారంట, రియల్ ఎస్టేట్ వాళ్ళంతా. ఎంతవరకు ఇది న్యాయం? పార్టీ ఫండింగ్ కోసం తీసుకున్నారా, లేకపోతే వాళ్ళు దాచుకోవడానికి తీసుకున్నారా, అవన్నీ తెలీదు. ఇప్పుడు ఇవన్నీ పోలీస్ ఇంట్రాగేషన్లో బయటకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే, సిబిఐ వాళ్ళైతే అప్పు చెప్పాలమ్మా. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను ఇక్కడ, ముఖ్యమంత్రి గారిని, మా పార్టీ తరఫున తప్పకుండా మీరు సిబిఐకి అప్పు చెప్పాలండి. అప్పు చెప్తే కనుక నిజాలు ఇంకా బయటకు వస్తాయి, ఇంకా డెప్త్గా వెళ్తారు, బాగా మాట్లాడతారు వాళ్ళు, ఇంట్రాగేషన్ కూడా బాగా చేస్తారు వాళ్ళు, అన్ని ఎవిడెన్స్ కూడా ఇంకా బాగా కలెక్ట్ చేసుకుంటారు, కరెక్ట్గా న్యాయం చేస్తారు. వాళ్ళు కఠినంగా శిక్షలు వేయాలని, ఇలాంటి మాత్రం వదలకూడదు, క్షమించకూడదు. చేసిన నేరాలను ఎవరిని కూడా క్షమించకూడదు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పార్టీలకు అతీతంగా తప్పకుండా న్యాయస్థానంలో వీళ్ళకి తప్పకుండా శిక్షలు పడాలి. పడితే ఇంకోళ్ళకి భయం అనేది ఉంటుంది. భయం ఉండాలంటే వీళ్ళకి శిక్షలు పడాలి, చేసిన వాళ్ళకి తప్పకుండా పడాలి. మ్యామ్, ఒకప్పుడు చూసుకుంటే సీఎం పదవిలో ఉన్న రామకృష్ణ హెగ్డే గారిని ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి రాజీనామా చేయడం జరిగింది. మరి ఇప్పుడు కేటీఆర్ గారు కూడా మీడియా ముందుకు వచ్చేసి నేను చేశాను 4 అంటే చిన్న తప్పైనా పెద్ద తప్పైనా తప్పే, మరి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారంటారు? అంటే చట్టం దాని పని దానిగా చేసుకెళ్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అపోజిషన్ పార్టీ, వాళ్ళు రూలింగ్ పార్టీ కాదు ఇప్పుడు వాళ్ళు ఉన్నది. ఇప్పుడు ఆయన పోయి రూలింగ్ ఈయన వచ్చారు, మనకు తెలుసు అందరికీ, కాంగ్రెస్. ఆయన ఏం ఊరుకోరు కదా. అపోజిషన్ పార్టీ అంటే ఎక్కడ దొరుకుతారా, అపోజిషన్ వాళ్ళు చూస్తారు, మంచిగా దొరికారు. మరి పోలీసు కూడా ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇంకా ముందు ఏం జరుగుతాయో, ఎలాంటివి జరుగుతాయో, పరిమాణాలు ఎలా వస్తాయో చూడాలి. రోజుకు ఒక మలుపు తిరుగుతుంది, రకరకాలుగా వస్తుంది రోజు వార్తలు, ఏంటంటే పేర్లు, రకరకాల పేర్లు చెప్తున్నారు వాళ్ళు వీళ్ళని. చూద్దాం, ముందు ఇంకా వేచి చూద్దాం, చూడాలి. మరి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఇంకెన్ని మలుపులు తిరిగి తప్పకుండా అయితే కఠినంగా శిక్షలు అయితే వేయాలమ్మా. వేస్తేనే
మన ప్రజలకు కూడా తెలుస్తుంది, ఓహో ఇలా చేస్తే ఇలా ఉంటుందని. రేపు వీళ్ళు చేశారు, రేపు ఇంక వేరే సామాన్యులు కూడా చేయొచ్చు కదా. అవును. అది కూడా ఇజ్రాయెల్ నుంచి 3 లక్షల కోట్లు పెట్టి తీసుకొచ్చారంటమ్మా. ఇన్స్ట్రుమెంట్స్ అంతా రికార్డింగ్ అంతా చేసి అంత ఖర్చు డబ్బు పెట్టి తీసుకొచ్చి చేయాల్సిన అవసరం ఏముంది నాకు అర్థం కాలేదు. చాలా తప్పు, చాలా తప్పు. తప్పకుండా కఠినంగా శిక్షలు వేయాలి. యా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్.